ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ మహాగణాధిపతే నమ. ఓం ఐం సరస్వత్యే నమ. ఈరోజు మనం అద్భుతమైనటువంటి విషయాన్ని గురించి మనం తెలుసుకుందాం. శివరాత్రి యొక్క విశిష్టతని, అలాగే శివరాత్రి యొక్క వైభోగాన్ని, అలాగే శివరాత్రి వెనక ఉన్నటువంటి పురాణ గాథల గురించి, అలాగే మనకి ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయి అభిషేకం చేస్తేను, అలాగే జాగరణ చేస్తే ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి అనే విషయాల గురించి కూలంకషంగా మనం ఇప్పుడు ఈ పూజా టీవీలో చర్చించుకుందాం. ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమ. ఓం శ్రీ మహాగణాధిపతే నమ. ఓం ఐం సరస్వత్యే నమ. రాబోయేటటువంటి శివరాత్రి విశేషం ఏమిటి, విశిష్టత ఏమిటి అనే విషయాన్ని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. శివరాత్రి రోజు ఎందుకు అంత విశేషమైంది అంటే, మనం ప్రతి నెలా కూడా మాస శివరాత్రులని జరుపుకుంటూ ఉంటాం. ప్రతి అమావాస్యకి ముందర వచ్చేటటువంటి చతుర్దశిని మాస శివరాత్రి అని జరుపుకుంటూ ఉంటాం. మాఘమాసంలో వచ్చేటటువంటి మాస శివరాత్రిని మహాశివరాత్రిగా జరుపుకుంటూ ఉంటాం. ఎందుకు ఆ రోజు ప్రత్యేకమైంది అంటే, ఆ పరమశివుడు లింగాకారంలో ఉద్భవించిన రోజు. ఆ పరమశివుడు లింగాకారంలో ఉద్భవించిన రోజు. అలాగే ఇంకొక కథనం ప్రకారం శివపార్వతులకి కళ్యాణమైన రోజు రాత్రి. శివపార్వతులకి కళ్యాణమైన రోజు రాత్రి. అలాగే ఇంకొక దాని ప్రకారం మనం చూసినట్లయితే, పరమశివుడు ఈ యొక్క మనకి మందర పర్వతములతో మనకి పాల సముద్రాన్ని జిలికినప్పుడు మనకి మొట్టమొదటిగా అలాహలం రావటం జరుగుతుంది. ఆ అలాహలం వచ్చినప్పుడు ఆ యొక్క అలాహలాన్ని ఆ పరమశివుడు స్వీకరించి నీలకంఠేశ్వరుడుగా మారిన రోజు. కాబట్టి మాఘమాసంలో వచ్చేటటువంటి అమావాస్యకు ముందర వచ్చేటటువంటి చతుర్దశిని మనం మహాశివరాత్రిగా జరుపుకుంటున్నాం. దీని వెనక ఇన్ని విశేషాలు ఉన్నప్పటికీ మనకి ప్రధానంగా వీటి గురించి చెప్పినటువంటి పురాణాలు ఏవి అన్నప్పుడు స్కంద పురాణము, అలాగే లింగ పురాణము, అలాగే మనం చూసినట్లయితే ఈ యొక్క పద్మ పురాణాల్లో ఈ యొక్క పరమశివుడి గురించినటువంటి ప్రస్తావనలు, శివరాత్రి గురించినటువంటి ఈ యొక్క గాథలు, కథలు మనం చూడవచ్చు. అయితే ప్రధానంగా మనకి ఈ యొక్క ఉన్నటువంటి కథల్లో శివుడు ఈ యొక్క లింగోద్భవంగా అంటే లింగాకారంలో ఉద్భవించిన రోజుగా మనకి ప్రధానంగా చెబుతూ ఉంటారు. అయితే దాని వెనుక ఉన్నటువంటి పురాణ వృత్తాంతం ఏమిటి అన్నప్పుడు, బ్రహ్మ విష్ణు వీరిరువురి మధ్య ఒక సంభాషణ జరుగుతుంది. నేను గొప్ప, నేను గొప్ప అంటే, నా వల్లే సృష్టి జరుగుతుంది అంటే, నా వల్లే స్థితి జరుగుతుంది అనేసి ఎవరి గొప్ప అనేది విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు, అప్పుడు అదే ప్రదేశానికి శివుడు ప్రత్యక్షమవుతాడు. ప్రత్యక్షమై ఈ యొక్క ఎవరు గొప్ప ముందర తెలుసుకుందరు. ఈ యొక్క నిర్వికారమైన రూపం ఒక అగ్నిస్తంభంగా మారి, అది ఎక్కడి నుంచి మొదలైంది, ఎక్కడికి అంతమవుతుంది అనే విషయాన్ని ఎవరైతే తెలుసుకుంటారో వారు నిజంగా గొప్ప అనేసి ప్రస్తావించగా, అప్పుడు ఈ యొక్క విష్ణుమూర్తి పాతాళ లోకం వైపుగా ఈ యొక్క ఎక్కడ ప్రారంభమైంది అని వెతకడానికి వెళ్తూ ఉంటాడు. బ్రహ్మ హంస రూపుడిగా మనకి ఊర్ధ్వముఖంగా ప్రయాణం సాగిస్తూ ఉంటాడు. కొంతకాలం వెళ్ళిన తర్వాత ఈయన పైకి వెళ్తూ ఉంటాడు, ఆయన కిందకి వెళ్తూ ఉంటాడు. ఎంతకాలానికి కూడా అది ఎక్కడి నుంచి మొదలైందో కనిపెట్టలేని పరిస్థితి. అప్పుడు విష్ణుమూర్తి తిరిగి వస్తూ ఉంటాడు. అయితే నేను గెలిచాను అని అనిపించుకోవడానికి బ్రహ్మదేవుడు తన వెంట మొగలి పుష్పాన్ని, కామధేనువుని పెట్టుకొని వచ్చి, నేను శివుడి ఈ యొక్క స్తంభం యొక్క పొడవు ఎక్కడ ఉందో నేను చూశాను అని చెప్పడానికి ప్రయత్నం చేస్తాడు. అప్పుడు అవి రెండు సాక్ష్యంగా వచ్చాయి. బ్రహ్మదేవుడు నేను చూశాను అనేది చెబుతాడు.
అప్పుడు అగ్నిస్తంభంగా ఉన్నటువంటి ఆ రూపం, ఆ లింగ రూపం కాస్త శివుడిగా ప్రత్యక్షమై, విష్ణువు నేను చూడలేదు అని చెప్పాడు కాబట్టి విష్ణువుకు ఒక వరాన్ని ఇస్తాడు. శివుడికి ఎన్ని ఆలయాలు అయితే ఉంటాయో అన్ని ఆలయాలు విష్ణుమూర్తికి ఉంటాయి. శివుడికి ఏ విధంగా పూజ జరుగుతూ ఉంటుందో విష్ణు ఆలయాల్లో అలా అదేవిధంగా పూజ జరుగుతుంది అనేసి వరాన్ని ఇస్తాడు శివుడు. బ్రహ్మ అబద్ధం చెప్పాడు కాబట్టి ఆ యొక్క అబద్ధం చెప్పినటువంటి 5వ శిరస్సుని ఖండించి బ్రహ్మకి పూజా అర్హత లేదు అనేసి శపించడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క మొగలి పువ్వు కూడా సాక్ష్యంగా ఉంది కాబట్టి ఆ మొగలి పువ్వుని ఏ పూజకి పనికి రాదు అని చెప్పడం జరుగుతుందన్నమాట. అలాగే కామధేను తలతో శిరస్సు భాగంతో అవును అని చెప్పి తోక భాగంతో కాదు అని తల ఊపి తోక భాగంతో కాదు అని చెబుతుంది కాబట్టి ఆవుకి శిరస్సు భాగం పూజ అర్హత కాదు, కేవలం పృష్ఠభాగం మాత్రమే, వెనక భాగం మాత్రమే లక్ష్మీ స్థానంగా మనం పూజ చేస్తూ ఉంటాం. ఎప్పుడైనా మనకి ఆవుకు పూజ చేసేటప్పుడు వెనక భాగాన్నే పూజ చేస్తూ ఉంటాం. ఆ వెనక భాగం నుంచి వచ్చినవే పంచగవ్యాలను కూడా మనం ఎంతో శ్రేష్టంగా చూస్తూ ఉంటాం. ఈ విధంగా ఆ యొక్క అగ్ని స్తంభ రూపంలో ఆ లింగ రూపంలో ఉద్భవించినడు కాబట్టి ఆ యొక్క పరమశివుడు ఆది అంతము లేనివాడు కాబట్టి ఆ యొక్క లింగాని రూపంలో ఉద్భవించిన సమయం కాబట్టి మనం శివరాత్రిగా మనం చూస్తూ ఉంటాం. ఆ రోజు రాత్రి కాలంలో మనకి లింగోద్భవ కాలము అని ప్రత్యేకంగా మనకు చెప్తారు. ఆ కాలంలో మనం పూజలు చేస్తూ ఉంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అయితే ఈ లింగోద్భవ కాలం ఎప్పుడు అనేది సందేహం వస్తుంది. మనము రాత్రి కాలాన్ని అంటే సాయంకాలం 6 గంటల నుంచి మళ్ళీ మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు 12 గంటల సమయాన్ని 4 జాములుగా విడదీస్తాం. అంటే ప్రతి 3 గంటలని మనం జాముగా విడదీస్తాం. మొదటి 2 జాములు అయిపోయిన తర్వాత అంటే ఆ 12 గంటలు అయిపోయిన దగ్గర నుంచి 3వ జాము సమయం అంతా కూడా మనం లింగోద్భవ కాలంగా అంటే రాత్రి 12 నుంచి 2-2:30 వరకు ఉండే సమయాన్ని లింగోద్భవ కాలంగా ఇది మనం చెప్పడం జరుగుతుంది. ఆ లింగోద్భవ కాలంలో పరమశివుడికి అభిషేకం చేసిన పూజ చేసిన చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అయితే ఈ పరమశివుణ్ణి ఏ విధంగా అర్చించాలి, ఏ విధంగా పూజించాలి అనేది అందరికీ ఉంటుంది. శివరాత్రి రోజున మనం 5 విధాలుగా శివార్చన మనం చేయవచ్చు, శివుణ్ణి ఆరాధన చేసుకోవచ్చు. దీంట్లో పూజా మార్గం ఉంది, యోగ మార్గం ఉంది, ధ్యాన మార్గం ఉంది. అనేక విధాలుగా అనేక విధమైన సాధకులు అనేక రకాలుగా చేస్తూ ఉంటారు. అయితే 5 విధాలమైనటువంటి పూజా విధానాలు ఏంటి అన్నప్పుడు మొట్టమొదటిది అభిషేకము. శివుడు అభిషేక ప్రియుడు. తర్వాత బిల్వ పత్రాలతో పూజించడము రెండో విధానం, బిల్వ పత్రాలతో పూజించడము. మూడోది ఉపవాసము. నాలుగోది మనం చూసినట్లయితే జాగరణ. 5 శివనామ పారాయణ, శివనామ జపం అనుకోవచ్చు, శివనామ స్మరణ అనుకోవచ్చు. ఈ 5 విధాలుగా ఆ రోజు శివుణ్ణి ఆరాధన చేస్తే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అయితే ఈ 5 విధాలు మనం చెప్పుకున్నప్పుడు అభిషేకం ఎలా చేయాలి, జాగరణ ఎలా చేయాలి అనే సందేహాలు వస్తూ ఉంటాయి. అభిషేకము మనకి తెలిస్తే నమక చమకాలతో లేకపోతే పంచసూత్రాలతో అభిషేకం చేయవచ్చు. లేదు అంటే మంచిగా మనకి ఆడియో రూపంలో మనకి రుద్ర డమక చమకాలనేవి ఉన్నాయి, స్వరయుక్తంగా ఉన్నాయి. వాటిని మనకి ప్లే చేసుకుంటూ మనకి యూట్యూబుల్లో ఉన్నాయి, అలాగే మనకి ఆడియో రూపంలో ఉన్నాయి. వేద పండితులు చెప్పినటువంటి ఆ యొక్క నమ్మక చమకాలని
మహాన్యాసపూర్వక నమక చమకాలు చేయగలిగితే ఇంకా అద్భుతం. లేదు నమక చమకం వరకు చేయగలిగిన అది 11 ఏకాదశ అంటే 11 సార్లు చేయగలిగిన చాలా అద్భుతం. లేదు అనుకుంటే ఒక్కసారైనా నమక చమకాలతో మనకి దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళో, లేదు ఆ ఇంట్లో చిన్న శివలింగాన్ని పెట్టుకొని అభిషేకం చేసుకుంటే చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అయితే ఈ శివలింగం ఎటువంటి లింగం అయి ఉండాలి అనే సందేహం వస్తూ ఉంటుంది. శివలింగం మనకి ఎన్నో రకాలుగా దొరుకుతూ ఉంటుంది. దాంట్లో ముఖ్యంగా స్ఫటికలింగం, నిరాకార రూపం, నిర్మల రూపం, నిర్గుణ రూపమైనటువంటి స్ఫటికలింగానికి అభిషేకం చేస్తే చాలా అద్భుతము అని మనం చెప్పవచ్చు. అయితే మనకి బాణలింగాలని, అలాగే మనకి పంచలోహాల్లో, రావిలోను పంచలోహాల్లోనూ ఎన్నో శివలింగాలు ఉంటాయి. ఇవి లేకపోతే మట్టితో కూడా మనము ప్రతిమ శివలింగాకారంలో చేసుకుని అభిషేకం చేసుకోవచ్చు. అలా మనం ఏ విధంగా అయినా ఆ లింగాకారానికి అభిషేకం చేయడమే ప్రధానం. అలా మనం అభిషేకం చేసినప్పుడు చాలా అద్భుతమైన ఫలితాలు రావడం. కొంతమంది ఈ యొక్క అభిషేకంలో పంచామృతాలను కూడా ఉపయోగిస్తూ ఉంటారు. పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, ఫలాలతో కలిపి పంచామృతాలని అభిషేకిస్తుంటారు. వారి వారి శక్తి కొలది అభిషేకం చేసుకుంటూ ఉంటే చాలా ఉత్తమం. పరమశివుడికి జలంతో అభిషేకం చేయడం అన్నిటికన్నా శ్రేష్టమైనది. ఈ విధంగా అభిషేకం చేయవచ్చు. అలాగే తదుపరిది బిల్వ పత్రాలతో పూజ. మనకి బిల్వాష్టకం చదువుకుంటూ మనం ఈ యొక్క బిల్వ పత్రాలని, ఒక్కొక్క పత్రాన్ని ఆ పరమశివుడికి అర్పిస్తూ మనం పూజ చేయవచ్చు. అయితే ఈ బిల్వ పత్రాలు ఏదో మనం కొనుక్కొచ్చినా కానీ లేదా తెచ్చుకున్నా కానీ ఎట్లా పడితే అలా కాకుండా శుభ్రపరిచి 3 దళాలు అంటే 3 ఆకులు ఉండేది ఒక దళంగా తీసుకొని అలా ఒక్కొక్క పత్రాన్ని, ఆ బిల్వ పత్రాన్ని ఆ పరమశివుడికి అర్పిస్తూ పూజ చేస్తూ ఉంటే చాలా మంచిది. అలాగే ఉపవాసము అంటారు. ఉపవాసము అంటే భౌతికంగా ఒక అర్థము, ఆధ్యాత్మికంగా ఒక అర్థము ఉంది. ఉపవాసము అంటే దేవుడికి దగ్గరగా ఉండటము, ఆవాసము. రెండో అర్థం మన వాళ్ళు ఎప్పుడూ కూడా చూసేది ఆహారం లేకుండా ఉండటం, ఆహారం తీసుకోకుండా ఉండటం. మూర్ఖంగా ఆహారం తీసుకోకుండా ఉండకండి. కొంతమంది మొన్న నాకు ఒక సంఘటన చూశాను. ఏంటి అంటే వారికి పెద్దవారు, వయసులో పెద్దవారు, 60 సంవత్సరాల పైన పడ్డవారు, వారికి బీపీ షుగర్లు ఉన్నాయి. వారు ఈ యొక్క కార్తీక మాసంలో వచ్చినప్పుడు ఉపవాస దీక్షలు చేసి కొంత హాస్పిటల్ పాలవ్వాల్సి వచ్చింది. కటిక ఉపవాసాలు కూడా మనం శరీరాన్ని ఇబ్బంది పెట్టుకుంటూ ఎప్పుడూ చేయవద్దు. ఏదో ఒకటి పాలో పండ్లో స్వీకరిస్తూ మీ శరీరానికి తట్టుకునే విధంగా ఉపవాసం చేయండి. ఉపవాసం చేయటం వల్ల, ఆహారం తీసుకోకపోవటం వల్ల కొంత ప్రయోజనాలు ఉన్నాయి. మన శరీరం ఎప్పుడూ కూడా జాగ్రత్తతో ఉంటుంది, అంటే ఉత్సాహంగా ఉంటుంది. అలాగే ఎక్కువ తిన్నా కానీ మనం కూర్చొని ఆ యొక్క సాధనలో ఉండలేం. కాబట్టి కొంత అల్పాహారం తీసుకుంటూ లేదా పండ్లు, పాలు, పచ్చి ఆహారం తీసుకుంటూ ఉపవాసం చేయటం మంచిది, శారీరకంగా మంచిది. అలాగే ఆధ్యాత్మికంగా కూడా మనలో ఎప్పుడైతే ఉపవాసం చేస్తామో మనలో ఉన్నటువంటి ఈ యొక్క నాడీ వ్యవస్థ కూడా ఉత్తేజమవుతూ ఉంటుంది. తదుపరిది మనం చేస్తుంది జాగరణ. జాగరణ అన్నప్పుడు ఏ విధంగా చేయాలి అనేది వస్తుంది. జాగరణ అంటే నిద్ర మేలుకొని ఉండటం. సహజంగా చాలామంది చేసేది ఏంది అంటే జాగరణ రోజున ఏదో సినిమా థియేటర్లో ఉచితంగా కొన్ని సినిమాలు వేస్తారు, లేకపోతే టీవీల్లో సినిమాలు వేస్తారు, అది చూసుకుంటూ టైంపాస్ చేసుకుంటూ ఉండటం, నిద్ర మేలుకుంటూ ఉండటం. ఇది కాదు శివరాత్రి జాగరణ అంటే. జాగరణ అంటే నీలో అంతర్ముఖంగా ఉన్నటువంటి శక్తుల్ని మేలుకొల్పడం.
దేవుడికి దగ్గరగా ఉండటం ఉపవాసం అయితే, నీలో శక్తుల్ని, ఆ భగవత్ శక్తులన్నీ నిద్ర లేపేది నిజమైన జాగరణ. దాంట్లో మన ప్రాణశక్తిని, మన కుండలిని శక్తిని నిద్ర లేపడము, ఇది నిజమైన జాగరణ. మెలకువగా ఉండటము, ఎప్పుడూ కూడా శివతత్వంతో మనం జాగరూకులమై ఉండటము, ఆ తత్వంతో మమేకమై ఉండటము జాగరణ అంటే. నిద్ర మేలుకొని ఉంటాం, సినిమాలు చూడటం కాదు. మామూలు రోజుల్లో కూడా నిద్ర మేలుకొని ఉంటాం, అలా కాదు. ఎప్పుడైతే నువ్వు నీలో శక్తుల్ని నిద్ర లేపుతూ, నీలో ఉన్నటువంటి స్థితిని, ఆధ్యాత్మిక స్థితిని, నీలో ఉన్నటువంటి శక్తులని, నీ ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తులను ఉత్తేజం చేస్తూ ఉంటే అది నిజమైన జాగరణ. ఆ విధంగా జాగరణ చేయాలి. అలాగే శివనామస్మరణ అన్నాం. 5వది శివనామస్మరణ, ఓం నమః శివాయ. ఇది ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా చేయవచ్చు. పంచాక్షరి. ఓం నమః శివాయ అనేది గురువు నుంచి తీసుకున్నా పర్వాలేదు. ఓం నమః శివాయ అనేది పారాయణగా చేసుకుంటూ ఉంటే చాలా మంచిది. శివరాత్రి రోజున ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అనుకుంటూ ఈ విధంగా నామస్మరణ చేయగలిగితే, ఇంకా జపమాల పట్టుకొని 21,000 సార్లు చేయగలిగితే చాలా అద్భుతం. ఇంకా ఎక్కువ జపం 21,000 చేయడానికి ఎంతో సమయం పట్టదు, 3 గంటలే పడుతుంది. కాబట్టి శివనామస్మరణ చేసుకుంటూ, శివమంత్ర జపాన్ని చేసుకుంటూ ఆ రోజు రాత్రి జాగరణ చేస్తూ, నామస్మరణతో జాగరణ, జాగరణతో ఆ భగవంతుడి దగ్గర ఉపవాసం చేస్తూ ఆటోమేటిక్గా ఆ భగవంతుణ్ణి ఆ జపంతో అర్చిస్తూ, ఆ యొక్క పరమశివుడికి అభిషేకిస్తూ, ఆ శివునితో ఆ రాత్రంతా గడపగలిగితే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు మనకు వస్తాయి. అదేవిధంగా మనకి సైంటిఫికల్గా ఏముంది ఈ శివరాత్రి రోజున అంటే, మనకి భూమండలంలో ఉత్తరార్ధగోళంలో మనకి చల్లదనం అనేది విపరీతంగా పెరిగిపోతుంది. అప్పుడు మనలో ఉన్నటువంటి సహస్రార చక్రం ఈ యొక్క ఉత్తరార్ధగోళానికి ప్రతీక. భూమిలోకి ఉత్తరార్ధం నుంచి శక్తి వచ్చి దక్షిణార్ధం నుంచి వెళ్తూ ఉంటుంది. ఇదిగే అయస్కాంత ఆకర్షణ వికర్షణకి, అయస్కాంతానికి ఎట్లా ప్లస్ మైనస్ ఎలా ఉంటాయో అలా ఎప్పుడు కూడా మన సహస్రాల నుంచి శక్తి వస్తూ ఉంటుంది. అది విశ్వశక్తి అంటాం. మనలో ఉన్న శక్తిని కుండలిని శక్తి అంటాం. ఎప్పుడైతే ఈ విశ్వశక్తి ప్రవాహం అనేది అధికంగా ఉంటుందో, నువ్వు ఉపవాసం చేసినప్పుడు, శరీరంలో ఆహారం లేనప్పుడు అది తీసుకోవటం అనేది ఎక్కువ అవుతుంది, స్వీకరించే శక్తి పెరుగుతుంది. అప్పుడు నీలో ఉన్నటువంటి అధోరేతస్సుగా మిగిలిపోయినటువంటి కుండలిని శక్తులు, శరీరంలో ప్రాణశక్తులన్నీ ఊర్ధ్వరేతస్సుగా వెన్నుపాము నుంచి పైకి రావటం జరుగుతుంది. ఇది ధ్యాన యోగులు చేసేటటువంటి ప్రక్రియ, ఆధ్యాత్మిక సాధనా మార్గంలో యోగ ప్రక్రియ. ఇది మన వెన్నుపూసంబడి పైకి వచ్చి సహస్రారానికి చేరుతుంది. ఎప్పుడైతే విశ్వశక్తి మనలోకి ప్రవేశించి కుండలిని శక్తి మనలో నిద్ర లేపుతుందో, ఈ విశ్వశక్తి కుండలిని శక్తి కలయికే ఈ కుండలిని పార్వతీదేవి స్వరూపంగా, విశ్వశక్తిని శివస్వరూపంగా మనం చూస్తాం. ఈ రెండు కలయికే నిజమైన శివ కళ్యాణం. ఆ రెండు కలిసినప్పుడు మనలో అద్వితీయమైనటువంటి ఆ బ్రహ్మానంద స్థితి కలుగుతూ ఉంటుంది. ఆ బ్రహ్మానంద స్థితి కలిగినప్పుడే మనలో ఈ యొక్క అవగాహన శక్తి, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి, అవగాహన శక్తుల్లో చాలా తేడా వస్తుంది. వారి వివేక విచక్షణలో చాలా తేడా వస్తుంది. వారి ఈ యొక్క ప్రకృతిని అర్థం చేసుకునే తత్వంలో మార్పు వస్తుంది, చూసే తత్వంలో మార్పు వస్తుంది. మనం ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి దాంట్లో కూడా మనం అద్భుతాన్ని చూడగలుగుతాం. అలాగే మనకి ఈ యొక్క అభిషేకం చేసేటప్పుడు మనకి నమక చమకాలు కూడా ఉపయోగిస్తూ ఉంటారు. దాంట్లో అర్థం మనం చూసినట్లయితే
ప్రతి ఒక్కటి కూడా నేను దాంట్లో అంటే ప్రతి వస్తువులో శివుణ్ణి చూస్తున్నాను, ప్రతి దాంట్లో నేను శివుణ్ణి చూస్తున్నాను, ప్రతి సంఖ్యలో నేను శివుణ్ణి చూస్తున్నాను, ప్రతి పనిలో శివుణ్ణి చూస్తున్నాను అంటుంది. కానీ బయటికి మనం వచ్చినప్పుడు అది ఆచరణలో పడుతున్నామా? శివాలయంలోకి వెళ్ళి అభిషేకం చేస్తున్నాం, శివ అంటున్నాం. మన దగ్గరకు బయటకు వచ్చిన తర్వాత మనం ఏం చేస్తాం? ఎవరితో, మన ఎంప్లాయీతోనో లేకపోతే మన పని వాళ్ళతోనో దురుసుగా ప్రవర్తిస్తాం. సర్వం శివమయం అనే భావనతో మీరు జీవించగలిగితే శివుడికి ఇంకా దగ్గరగా అవుతారు. ప్రతి ఒక్క అణువులో శివుడు ఉన్నాడు అనుకుంటే అప్పుడు మీలో కూడా ఆ అణువులు ఉన్నాయి కాబట్టి మీరు కూడా శివుడే. సర్వం కలివిదం బ్రహ్మ స్వరూపంగా ఆ శివుణ్ణి మనం చూడగలిగితే ప్రతి కణంలో శివుడు ఉంటాడు. అది మన సాధనా రూపకంగా మన జాగృత వ్యవస్థలో అది మనము ఆచరించాలి అంటే శివరాత్రి రోజు సాధన చేయాలి. ఎప్పుడైతే మనం ఆ సాధన చేస్తామో అప్పట్లో మనకి అది మన వివేకంలోకి రావటం జరుగుతుంది. మాటల్లో చెప్పడం వేరు, వివేకంలో ఆచరణలో పెట్టడం వేరు. అందరూ సమానమే అంటాం, కానీ అందరూ సమానమనే దృష్టికోణం ఆచరణలో చూపించాలి. ఆ ఆచరణలో చూపించాలంటే నీలో ఉన్నటువంటి శక్తులు యాక్టివేట్ అవ్వాలి. ఆ యాక్టివేట్ అవ్వడానికి మనకి శివరాత్రిని బాగా మనం ఉపయోగించుకోవాలి. అలా ఉపయోగించుకున్నప్పుడు మనలో శక్తులు జాగృతమై మనలో అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తూ ఉంటాయి. రోజు చేసే సాధనల కంటే ఈరోజు చేసే సాధన చాలా విశేషమైనది. జపం పరంగా ఓం నమః శివాయ చేయవచ్చు, అభిషేక పరంగా జలాన్ని ఉపయోగించి అభిషేకము చేయవచ్చు. అలాగే ముందర చెప్పినట్లుగా 5 రకాలుగా పరమశివుణ్ణి అభిషేకం ద్వారా, బిల్వార్చన ద్వారా, అలాగే జాగరణ ద్వారా, నామస్మరణ ద్వారా, ఉపవాసం ద్వారా ఈ విధంగా పరమశివుణ్ణి శివరాత్రి రోజు ఆయన్ని పూజిస్తూ ధ్యానిస్తూ మనం ఆయనతో తన్మయత్వంలో ఉండగలిగితే, ఎందుకంటే పరమశివుడు ఆ యొక్క అద్వైత తత్వానికి ప్రతీక. అద్వైత చింతనలో మనం ఉండగలిగితే అప్పుడే మనలో ఏమున్నా కానీ, మనలో ఎన్ని పాపాలున్నా కానీ, ఎన్ని కర్మలున్నా కానీ అన్నీ మనకి తొలగిపోయి మన జీవితం సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో చాలా అద్భుతంగా ముందుకు సాగుతూ ఉంటుంది. ఈ యొక్క శివరాత్రిని, రాబోయే శివరాత్రిని అందరూ ఉపయోగించుకుంటారని కోరుకుంటూ శుభం భూయా, సర్వే జనా సుఖినో భవంతు.